హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ పల్లెటూరు పెళ్ళ అమెరికా కష్టాలు. సుజాతకి 2 రోజుల్లో పెళ్ళైన వెంటనే అమెరికా పయనం. అందరూ ఆమెను ఎంతో అదృష్టవంతురాలని పొగడ్తలతో ముంచేశారు. పెద్దమ్మ సుజాతని మాటిమాటికి పక్కకు తీసుకెళ్లి దిష్టి తీస్తూనే ఉంది. సుజాత కల్లో రాజకుమారుడు తన కోసం గుర్రం మీద వచ్చి అందమైన ప్రపంచాన్ని తీసుకెళ్తున్నట్టు పరవశించిపోయింది. తన పెళ్లి కన్నా ముందు అమెరికా వెళ్తున్న రోజు కోసం ఎక్కువ ఎదురుచూడసాగింది. ఆమె చిన్నప్పటి నుంచి పల్లెటూరులోనే పుట్టి పెరగడం వల్ల దూరంగా ఎగిరిపోతున్న విమానాన్ని చూసి తను కూడా విమానంలో అమెరికానా, అది ఏదో స్వర్గంలాగా ఊహించుకునేది. సుజాత అమెరికా వెళ్లే రోజు రానే వచ్చింది. సుజాత పెళ్ళై తన భర్త మోహన్తో ఎయిర్పోర్టుకు పయనమైంది. మొట్టమొదటిగా ఎస్కలేటర్ చూడడం ఆమెకు చాలా భయం అనిపిస్తుంది. దాని మీద ఎక్కడానికి. భర్త ఏమో దర్జాగా నడుస్తూ తనని పట్టించుకోవడం లేదు. అక్కడికి ఆమె 1-2 సార్లు అతని చేయి పట్టుకోవడానికి ప్రయత్నించింది. "నువ్వేమన్నా చిన్నపిల్లవా, నా వెనక నడుచుకుంటూరా" అనేశాడు. సుజాత ఊహించిన దానికి అంతా విరుద్ధంగా ఉంది ఇక్కడ. భర్త ప్రతిదానికి తిట్టడమే. అక్కడ ఉన్న ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎలా వాడాలో కూడా అర్థం కాక వంట చేయలేక ఏడ్చుకుంటూ కూర్చునేది. భర్త తిట్టేవాడే కానీ కనీసం నేర్పించేవాడు కాదు. నిన్ను పెళ్లి చేసుకొని కూడా నేనే వంట చేసుకోవాల్సిన కర్మ. అనవసరంగా పల్లెటూరు ముద్దుని పెళ్లి చేసుకున్నాను. ఆమెకు అందరూ పెళ్ళైన మొదట్లో జీవితం స్వర్గం అని చెప్పింది విన్నది. కానీ తనకి నరకం. చచ్చిపోవాలి అనిపించేది. అతను తిట్టే తిట్లకి, ప్రతి పార్టీకి, సినిమాలకి తనని ఎప్పుడు తీసుకెళ్లేవాడు కాదు. అలానే ఒకరోజు తన స్నేహితురాలి పెళ్లి రోజు అని అందరూ జంటగా రావాలన్నంత ఆమె అతని ప్రేయసి. దాంతో ఆమె మాట కొట్టిపడేయలేదు అనుకుని భార్యని ఫంక్షన్కి తీసుకెళ్లాడు. దానిలో కపుల్కి ఎన్నో ఆటలు ఆడించారు. తప్పదు అన్నట్లు అన్ని ఆటలు ఆడాడు భార్యతో. ఆమెకు అతనితో ఆడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది. భోజన సమయంలో ఎవరికి నచ్చింది వాళ్ళు వడ్డించుకుంటూ తింటున్నారు. సుజాత వేడివేడి సూప్ వడ్డించుకుని వస్తుంటే ఎవరో ఒక ఆమె వెనుకున్న వారితో మాట్లాడుతూ గుద్దేసింది. దాంతో సూప్కి సుజాత టీర్ మీద పడిపోయింది. తప్ప ఆమెదైనా సుజాతను బాగా తిట్టేసింది. ఇంతలో మాధవి వచ్చి సుజాతను అక్కడి నుంచి తీసుకెళ్లి తన చీర ఇచ్చింది. అందరూ ఆమె తన భర్త ప్రేయస్ అని గుసగుసలాడుకోవడం సుజాత చెవిన పడింది. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోదాం అనుకున్న సుజాత ఇంతలో ఎవరైతే సుజాతను తిట్టారో వాళ్ళ కాలు స్లిప్ అయి కింద పడిపోయింది. అందరూ హడావిడి చేస్తున్నారు. వెంటనే సుజాత అందరినీ తప్పుకోమని కాలు నొప్పిని సరిచేసింది. అది చూసి సుజాత పల్లెటూరు బయట అన్న వాళ్ళందరూ ముక్కును వేలేసుకున్నారు. సుజాతకు ఫిజియోథెరపీ ఎలా తెలుసని అడగ్గా, "ఆ పేరేమో నాకు తెలియదు. ఇవన్నీ మా తాత నేర్పించారు." దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ సుజాతతో చెప్పి వైద్యం చేయించుకున్నారు. సుజాతకు ఆకుపచ్చని మందు కూడా తెలుసు అనడంతో అందరూ కలిసి ఆమెతో హాస్పిటల్ ఓపెన్ చేయించడం కాకుండా మాధవి ఆమెకు కావాల్సిన దగ్గరుండి చూసుకునేది. మాధవి సుజాతకి, "మేమిద్దరం నువ్వు మంచి స్నేహితులం. నీ భర్తకు నాకు ఎట్లాంటి సంబంధం లేదు. జస్ట్ మేమిద్దరము మంచి స్నేహితులం అంతే" అని సుజాతకి ఎంతో నచ్చజెప్పింది. తర్వాత సుజాతకి ఆమె ఒక అసిస్టెంట్గా ఉండిపోయింది. అమెరికాలో ఉండే వింత విషయాలన్నీ వివరంగా చెప్తూ ఆమెకు అసిస్టెంట్గా మారింది. ఆనతి కాలంలోనే సుజాత మంచి పేరు వచ్చింది. భర్త తను చేసిన పనికి, తన భార్యని అవమానించిన దానికి సిగ్గుపడి భార్యకు అందరి ముందర క్షమాపణలు చెప్పుకున్నాడు. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి.